కాకి స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా, హాయిగా విహరిస్తూ జీవిస్తుంది. ఒకరోజు హంసను చూసి దాని దగ్గరికి వెళ్ళి తెల్లగా, ఎంత అందంగా ఉన్నావో, అదృష్టవంతురాలివి అంటూ పొగిడింది. దానికి హంస, నాకంటే అదృష్టవంతురాలు చిలక, అది 2 రంగులతో ఇంకా అందంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండే పక్షి అంటే అది చిలకే అనింది. కాకి చిలక దగ్గరికి పోయి, ఆకుపచ్చని రంగులో అందంగా ఆనందంగా ఉండే పక్షివి నీవే కదూ అని అడిగింది. దానికి చిలక ఒప్పుకోక, నాకంటే నెమలి చాలా రంగులతో ఇంకా అందంగా ఆనందంగా నాట్యం చేస్తూ ఉంటుంది అనింది. జూలో ఉన్న నెమలిని చూడడానికి వెళ్ళింది. దానిని చూస్తూ పిల్లలు పెద్దలు అందరూ కేరింతలు కొడుతున్నారు. నెమలి, నీవెంత అందంగా ఉన్నావో, నిన్ను చూడ్డానికి ఎంతమంది వస్తున్నారో, అదృష్టవంతురాలివి అంటూ పొగిడింది. దానికి నెమలి, నేను కూడా అందంగా ఉన్నానని మురిసిపోయాను, కానీ నా అందమే శాపమై నన్ను ఈ పంజరంలో బంధించేట్టు చేసింది. నిజానికి కాకివి నీవే అదృష్టవంతురాలివి, హాయిగా స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగలవు. సరిగ్గా అదే మనం కూడా ఇతరులతో పోల్చుకొని చూసుకుంటూ ఉంటాం. మన ప్రతిభా పాఠవాలని, శక్తి సామర్థ్యాలని, తెలివితేటల్ని గుర్తించం, పరిగణనలోకి కూడా తీసుకోం. అనవసరపు పోలికలతో మనల్ని మనమే కించపరుచుకుంటాం. గుడ్ లక్.